హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 8, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ప్రశ్న వచ్చేసి ప్లేసెస్ ఇన్ న్యూస్ ఈ టాపిక్లో చూడవచ్చు, లేదంటే జాగ్రఫీకి సంబంధించి కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2 మహాసముద్రాలను కలిపే ఒక ప్యాసేజ్కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాను. ఈ టాపిక్ని మీకు ఏప్రిల్ 2, 2025 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మ్యాప్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను వరల్డ్ మ్యాప్లో భాగంగా. ఓకేనా? ఇక్కడ చూస్తే ఇటీవల వార్తలు నిలిచిన నార్త్ వెస్ట్ ప్యాసేజ్ ఏ మహాసముద్రాలను కలుపుతుంది? వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము, వీటిని కలిపే ఒక మార్గం, ఒక ప్యాసేజే నార్త్ వెస్ట్ ప్యాసేజ్. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే అమెరికా ఇష్యూ చేస్తుంది. ఏంటి ఆ ఇష్యూ అంటే ఆర్కిటిక్లో ఆ మంచు ప్రాంతం ఏదైతే ఉంటుందో మంచు మొత్తం కరిగిపోవడము, ఇతరితర కారణాల వల్ల ఈ టాపిక్ అనేది ఒక వివాదాస్పదంగా వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఈ ప్యాసేజ్ అనేది కెనడా పైవైపు నుండి వెళ్ళే ఒక మార్గము. వాస్తవానికి చెప్పాలంటే కెనడా ప్రాదేశిక ప్రాంతంలోకే వస్తుంది. అమెరికా ఏమొస్తుంది? ఈ మార్గం ఏదైతే ఉంటుందో అంతర్జాతీయ రహదారి, అంతర్జాతీయ అంశాలకు లోబడి ఉండాలి, అంతేకాని కెనడాకి సంబంధించింది కాదు అనే ఒక ఆధోరణితో మాట్లాడుతోంది. ఇలాంటి ఇష్యూస్తో ఇటీవల వార్తల్లోకి వచ్చింది నార్త్ వెస్ట్ ప్యాసేజ్. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏప్రిల్ 2, 2025 వీడియో చూడండి, కంప్లీట్ ఈ మ్యాప్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతం నుండి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాన్ని కలిపే ఒక ప్యాసేజ్. సో కెనడా పై వైపు నుండి వెళుతుంది. ఇక ఆర్కిటిక్ కౌన్సిల్ అంటే ఏంటి, ఆర్కిటిక్ కౌన్సిల్లో ఎన్ని దేశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు అప్పుడే చెప్పాను. ఏప్రిల్ 2, 2025 ఇక్కడ ప్రశ్నకి సమాధానం చూడండి, డైరెక్ట్ బిట్. ఓకేనా? సో ఇక ఆ టాపిక్ చెప్పేటప్పుడు మీకు నేను ఏదైతే స్లైడ్స్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, నార్త్ వెస్ట్ ప్యాసేజ్ అనేది ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏప్రిల్ 2, 2025 వీడియో మరొకసారి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది ఇస్తున్నాను కదా, అందులో చెప్పే కంటెంట్ ఏదైతే ఉంటుందో స్లైడ్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ప్రతి టాపిక్ అదనపు సమాచారంతో కలిపి మీకు పీడిఎఫ్ రూపంలో కూడా మన యాప్లో అందిస్తున్నాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో డైలీ కరెంట్ అఫైర్స్ సిఏ పీడిఎఫ్ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు పీడిఎఫ్ని నేను అప్లోడ్ చేసినట్టుగానే డౌన్లోడ్ చేసేసి చదువుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో మీరు చూడండి, క్లాస్ వినండి, విన్న తర్వాత పీడిఎఫ్ని ఒకసారి రివైజ్ చేసుకోండి, సరిపోతుంది. ఇక మళ్ళీ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా క్విక్ రివిజన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో చూడండి, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఆర్కిటిక్ కౌన్సిల్ అంటే ఏంటి, ఎన్ని దేశాలు ఉంటాయి, ఆ దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను. ఇక నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ నేపాల్ సుప్రీంకోర్టుల మధ్య MOU అనేది వార్తల్లోకి వచ్చింది. ఒక ఒప్పందం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాము, ఒప్పందము. వీటి మధ్య సుప్రీంకోర్టులకి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటుంది? దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలోని 5వ భాగం ఆర్టికల్ 52 to 151 వరకు మీరు నేర్చుకుంటారు కదా. ప్రత్యేకత ఏంటి? లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు జ్యుడిషియరీకి సంబంధించి నేర్చుకుంటాము. గుర్తుపెట్టుకోండి, 124 అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక సుప్రీంకోర్టుకి ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సంజీవ్ ఖన్నా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ నేపాల్ ఇరు దేశాలకి సంబంధించి అత్యున్నత న్యాయస్థానాలే కదా, వారికి సంబంధించి ఒక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. పరస్పర సహకారం కోసం ఉద్దేశించబడిన ఒప్పందము. సో భారతదేశం మరియు నేపాల్ సుప్రీంకోర్టులు న్యాయ సహకారాన్ని బలపరిచేందుకు
అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. ఒప్పందంపై సంతకాలు చేసిన వారెవరు? మన భారతదేశంలో ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు? సంజీవ్ ఖన్నా గారు. నేపాల్ సుప్రీంకోర్టుకు సంబంధించి చీఫ్ జస్టిస్ ప్రకాష్ గారు. సో అవసరం లేదు తన పేరు, మనం చూస్తే సరిపోతుంది. ఈ కార్యక్రమం రీసెంట్గా కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారి సమక్షంలో జరిగింది. న్యాయశాఖ మంత్రి గారి సమక్షంలో జరిగింది. ఓకేనా? ఇక ఒప్పందం యొక్క ఉద్దేశం వచ్చేసేసి, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇరు దేశాలకి సంబంధించి సమాచార మార్పిడి, శిక్షణ కార్యక్రమాలు, జ్యుడిషియరీకి సంబంధించి సామర్థ్య అభివృద్ధి, న్యాయపరమైన అనుభవాలను ఇరు దేశాలు కూడా పరస్పరం పంచుకోవడము, జ్యుడిషియరీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటే వాటి విషయంలో పరస్పర సహకారం కోసం ఉద్దేశించబడిన ఒప్పందం. డైరెక్ట్ పేర్లు గుర్తుంచుకోండి, భారత్ నేపాల్ మధ్య కుదిరిన ఒక MOU, సుప్రీంకోర్టుకి సంబంధించి, ఇరు దేశాల్లో అత్యున్నత న్యాయస్థానాలకి సంబంధించి. ఎనఫ్. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు అదనపు సమాచారం ఏదైతే ఉంటుందో ప్రతి టాపిక్ కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మీకు ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకూడదు. కాబట్టి మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పైన వర్కౌట్ చేస్తూ ఏ రోజు టాపిక్కి సంబంధించి ఆ రోజు టాపిక్కి రిలేట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, స్టాటిక్ కంటెంట్ని. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు నేను పీడిఎఫ్లో ఇచ్చే ఈ డేటా ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా చూడండి. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది? 1950 జనవరి 28. ప్రస్తుతం న్యాయమూర్తిగా ఎవరున్నారు? ప్రధాన కార్యాలయం. ఇక సుప్రీంకోర్ట్ ఆఫ్ నేపాల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ప్రస్తుతం అర్జున్ రామ్ మేఘవాల్ గారు ఉన్నారు. ఓకేనా? గుర్తుపెట్టి. MOU అంటే ఏంటంటే ఒప్పందము. ఓకేనా? ఇక నెక్స్ట్ ADR, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్. ADR రిపోర్ట్స్ అనేవి తరచూ వార్తల్లోకి వస్తాయి. ముఖ్యంగా మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ADR రిపోర్ట్స్ని ఎందుకు చూడాలి అంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది కదా మనకు, గ్రూప్ 1 మెయిన్స్ కానీ, UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ కానీ, ఇతర ఎగ్జామినేషన్స్లో కూడా కొన్ని మెయిన్స్, జనరల్ ఎస్ఏ లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. అటువంటి సమయంలో కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఎన్నికలు, లేదా ఇటీవల భారతదేశంలో పారదర్శకత విషయంలో ఎన్నికలు ఎలా ఉన్నాయని, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి సంబంధించి ఇటువంటి టాపిక్స్ని గనక ప్రశ్న రూపంలో చూస్తే మనం ఇచ్చే సమాధానంలో రీసెంట్ డేటా అనేది అడిషన్ చేయాలనుకుంటే ఇటువంటి ADR రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులోని గణాంకాలు మనకి ఇంపార్టెంట్. మీకు లాస్ట్ ADR రిపోర్ట్స్ మార్చి మంత్లో కూడా 2 సార్లు వార్తల్లోకి వచ్చింది. ఎలా వచ్చిందంటే ఒకసారేమో భారతదేశంలో నేరమయ రాజకీయాలను చూస్తున్నాము, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్లో భాగంగా ఎంతమంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి అని. భారతదేశంలో దాదాపు 45% ఆఫ్ ఎమ్మెల్యేస్ పైన కేసులు ఉన్నాయని ADR రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత మరొక 2 డేస్కే భారతదేశంలో ఎమ్మెల్యేలకి సంబంధించి వేతనాలు, లేదంటే వాళ్ళకి సంబంధించి ఆస్తులు ఎలా ఉన్నాయి, ఎమ్మెల్యేలకు సంబంధించి ఆస్తులు ఎలా ఉన్నాయి, ఇటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసాము. ఓకేనా? భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో పారదర్శక ఎన్నికల కోసము, నేరరహిత రాజకీయాల కోసము పనిచేస్తున్న సంస్థ ADR, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్. 1999 ఇయర్లో ఏర్పాటైన సంస్థ. ఓకేనా? సో వారు రీసెంట్గా విడుదల చేసిన గణాంకాలు దేనికి సంబంధించి అంటే విరాళాల స్వీకరణకి సంబంధించి. కామన్గా పొలిటికల్ పార్టీస్ అంటే వాళ్ళకు విరాళాలు, ఫండ్స్ అనేవి వస్తూ ఉంటాయి వివిధ సోర్సెస్ నుండి. ఆ ఫండ్స్ విషయంలో డిక్లేర్ చేశారు. పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి మాకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత ఫండ్స్ వచ్చినాయి, 20,000 రూపాయల కంటే ఎక్కువ ఫండ్స్ ఈ మార్గాలు ఇక్కడిక్కడ వచ్చినాయి అని చెప్పేసి నివేదికలు సమర్పించుకుంటారు కదా, ఆ నివేదికకు సంబంధించి ఇప్పుడు ADR వారు గణాంకాలను రివీల్ చేశారు. ఇక భారతదేశంలో ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాము. రాజ్యాంగంలో ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 15 ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎన్నికలకు సంబంధించిన అంశాలను చూస్తాము. ఆర్టికల్ 324 ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం అనేది పనిచేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరొకసారి భారతదేశంలో విరాళాల విషయంలో, ఫండ్స్ పొందడం విషయంలో లార్జెస్ట్ పార్టీగా మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీయే ఉంది, 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి జాతీయ పార్టీలకు మొత్తం వచ్చిన విరాళాలన్నీ, అందులో ఈ పార్టీలకు వచ్చినాయి ఎలా ఉన్నాయో చూద్దాము. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2023-24 లాస్ట్ మొన్న రీసెంట్గా ముగిసిన ఆర్థిక సంవత్సరం కాదు, అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్
రీసెంట్గా విడుదల చేసిన తాజా నివేదికలో బీజేపీ విరాళాల పరంగా మొదటి స్థానంలో నిలిచిందంట. బీజేపీకి 8,358 విరాళాలు అన్ని విరాళాలు వస్తే అందులో వాల్యూ వచ్చేసేసి 2,243 కోట్ల రూపాయల రూపంలో వచ్చినాయంట. విరాళాలేమో ఇన్ని, వాల్యూ ఏమో ఇన్ని. ఓకేనా? అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్ని సోర్సెస్ నుండి ఇంత మొత్తంలో వచ్చింది బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి. ఇది మొత్తం జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో 88% అంట. జాతీయ పార్టీలకు 100 రూపాయలు వస్తున్నాయి అన్నిటికి కలిపి అంటే అందులో 88 రూపాయలు బీజేపీకి వచ్చినాయి అన్నట్టు సింపుల్గా. ఇక మొత్తం 12,547 విరాళాల ద్వారా జాతీయ పార్టీలకు మొత్తం 2,544.28 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినాయి. చూడండి, అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 199% ఎక్కువ అన్నట్టు జాతీయ పార్టీలకు వచ్చిన విరాళం. ఇక కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉంది కదా, ఎంత వచ్చినాయట అంటే 281.48 crore రూపీస్ వచ్చినాయి అంట ఇన్ని విరాళాల రూపంలో. ఓకేనా? రెండవ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోండి, ఇది సరిపోతుంది. ఇక మనందరికీ తెలుసు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, 1951 ఉంటుంది. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారము 20,000 అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో ఒక పొలిటికల్ పార్టీ పొందుతుంది అంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పాల్సిందే. ఓకేనా? ఇటువంటివి మనము చూడాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఏడిఆర్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1999 ఇయర్లో ఏర్పాటైంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్నికల నిధులు, అభ్యర్థుల ఆదాయ వివరాలపై విశ్లేషణ చేసే ఒక స్వచ్ఛంద సంస్థ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది? 25 Jan 1950. రాజ్యాంగం అమల్లోకి వచ్చే ఒక రోజు ముందు ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థ ఏది అంటారు? గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీలో ఉంది. ఇక రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఈ చట్టం ప్రకారం 20,000 రూపాయల కంటే ఎక్కువ విరాళాలను పార్టీలు ఎన్నికల సంఘానికి తప్పనిసరిగా నివేదించాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏర్పాటైంది? 6 April 1980. సో ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ. ఇక ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఏర్పాటైంది. ఏవో హ్యూమన్ చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. సో న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా. ఇక మనకు ఐటీ చట్టం ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో సెక్షన్ 80 అదొకటి ఇంపార్టెంట్. దాని ద్వారా పొలిటికల్ పార్టీస్కి విరాళం ఇచ్చేది ఏదైతే ఉంటుందో దానికి ఎగ్జంప్షన్ అనేది కూడా ప్రత్యేకంగా చూడవచ్చు. ఓకేనా? సో ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టాపిక్ రిలేట్ చేస్తూ ఇస్తున్నాను. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈరోజు April 8, 2025 ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక సదస్సు అనేది ప్రారంభమైంది మన హైదరాబాద్లో. ఈరోజు మధ్యాహ్నము ఏదైనా ఒక సదస్సు గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ సదస్సు పేరేంటి, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు, థీమ్ ఏంటి, ఎందుకోసం, ఉద్దేశం ఏంటి, ఇవి చూస్తే సరిపోతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి కృత్రిమ మేధకి సంబంధించిన ఒక సదస్సు మన హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు ఆఫ్టర్నూన్ టీ వర్క్స్ హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ కృత్రిమ మేధ సదస్సు ఏంటంటే థర్డ్ ఏఐ రెడీనెస్ సమ్మిట్, థర్డ్ ఏఐ రెడీనెస్ అసెస్మెంట్ మెథడాలజీ ఇన్ ఇండియా సమ్మిట్, ర్యామ్ సమ్మిట్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తేదీ April 8, 2025 రోజున హైదరాబాద్లోని టీ వర్క్స్లో ఈరోజు ఆఫ్టర్నూన్ ప్రారంభమైంది. ఎవరు నిర్వహిస్తున్నారు? యునెస్కో మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ యునెస్కో సౌత్ ఏషియా రీజనల్ ఆఫీస్ వారు నిర్వహిస్తున్నారు. వారితో పాటు ఇతర భాగస్వాములు కూడా ఉన్నారు. జస్ట్ చూడండి, భారతదేశంలో ఇండియా ఏఐ అనే పదం గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ Group 1 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో టీజీపీఎస్సీ వారు భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏంటి అంటే ఇండియా ఏఐ అటువంటి చూడండి. ఇక థీమ్, ఏదైనా సదస్సు గురించి నేర్చుకున్నప్పుడు థీమ్ అనేది చూడాలి కదా. సో థీమ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. థీమ్ వచ్చేసేసి షేపింగ్ ఎథిక్స్ ఇన్ ఏఐ గవర్నెన్స్, షేపింగ్ ఎథిక్స్ ఇన్ ఏఐ గవర్నెన్స్, గవర్నమెంట్ అండ్ మల్టీలాటరల్ పర్స్పెక్టివ్స్ అనేది థీమ్. ఈ సమావేశం యొక్క 3వ ఏఐ రెడీనెస్ సంప్రదింపు సమావేశం ఈరోజు ప్రారంభమైంది కదా. సో దానికి సంబంధించిన థీమ్. మరి దేనికి సంబంధించి భారతదేశంలో ఏఐ రెడీనెస్ అసెస్మెంట్ మెథడాలజీపై స్టేక్ హోల్డర్స్ సలహాలను సేకరించడం, ఏ విషయంలో మేధావుల నుండి ప్రత్యేకంగా సూచనలు కానివ్వండి, సంప్రదింపులు జరుపుకోవడం కానివ్వండి, దీనికి సంబంధించి ఉద్దేశము. ప్రభుత్వ విధానాల్లో కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి, ఏఐ రెవల్యూషన్ చూస్తున్నాం ఈరోజు, దానికి సంబంధించి. ఓకేనా?
ఇక నెక్స్ట్ ఈరోజు ఏప్రిల్ 8, 2025. ఏ రోజు టాపిక్ ఆ రోజు మీకు చెప్పేస్తున్నాను. ఏప్రిల్ 8, 2025. ప్రత్యేకత ఏంటి? 10 years ఆఫ్ ముద్రా యోజన. 10 years ఆఫ్ ముద్రా యోజన. ముద్రా యోజనని ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతోంది. మరి ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ నుండి అప్పటి వరకు ముద్రా యోజన రుణాలు ఏవైతే ఉంటాయో 3 కేటగిరీస్ ఉంటాయి కదా, 10 లక్షల రూపాయల వరకు మాత్రమే రుణ పరిమితి అని ఉండేది. ఆ రుణ పరిమితిని 20 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో అమల్లోకి కూడా వచ్చింది. ఆ సంవత్సరంలో బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు, సో ముద్రా రుణాలను కూడా ఆ పరిమితి ఏదైతే ఉంటుందో పెంచుతామని చెప్పేసి ఇలాంటివి. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి చిన్న మొత్తంలో రుణాలను అందించడం అనేది ఈ ముద్రా యోజన యొక్క ఉద్దేశము. సో ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతుంది. ఫస్ట్ ముద్రా ఫుల్ ఫామ్ ఏంటి? MUDRA కదా, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ 2015 సంవత్సరం ఏప్రిల్ 8 రోజున ఏర్పాటు. 2025 ఏప్రిల్ 8, 10 years ఆఫ్ ముద్రా యోజన. ఓకేనా? ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతోంది. ఓకేనా? సో ఈ ముద్రా యోజనలో భాగంగా ఎటువంటి జమానత్ లేకుండా రుణం ఇవ్వడం. ముఖ్యంగా ఎవరికి ఇవ్వడము రుణం అంటే అబ్జర్వ్ చేస్తే మహిళలకి సంబంధించి కానివ్వండి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకి కానివ్వండి, స్వయం ఉపాధిని కల్పించడంలో భాగంగా రుణ సౌకర్యాన్ని కల్పించడము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు ఈరోజు ఈ టాపిక్ గురించి చెప్తున్నాను మీకు. నేను CA 360లో కూడా స్కీమ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక సెగ్మెంట్ చెప్తున్నాను. వార్తలు నిలుస్తున్న పథకాలు అంటే ఈరోజు స్టార్ట్ అయిన పథకాలే ఇంపార్టెంట్ కాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఇండియాలో అమలవుతున్న స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చే మార్పులు, అచీవ్మెంట్స్, మైల్ స్టోన్స్ కూడా ఇంపార్టెంటే. అవన్నీ మీకు కవర్ చేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఈ పథకము వ్యవసాయేతర చిన్న సూక్ష్మ వ్యాపార సంస్థలకు ఆర్థికంగా ఆదరణ ఇస్తుంది. ఇందులో భాగంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం అంట. సో ఇక్కడ ముద్రా రుణాలకి సంబంధించి పరిమితి గుర్తుపెట్టుకోండి. శిశు పేరుతో ముద్రా రుణాల్లో భాగంగా శిశు పేరుతో రుణ పరిమితి ఎంత అంటే 50,000 రూపాయల వరకు ఇస్తారు. కిషోర్ లేదా కిషోర 50,001 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు. తరుణ్ రుణాలేమో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు. రీసెంట్గా వచ్చింది తరుణ్ ప్లస్ వచ్చేసి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు. ఈ కొత్తది 20 లక్షల రూపాయల వరకు పెంపు, 10 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు పెంపు అనేది అక్టోబర్ 24, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి అడగవచ్చు. ఇక ముద్ర ఈ యోజన యొక్క స్లోగన్ వచ్చేసి ఫండింగ్ ద అన్ఫండెడ్. ఓకేనా? సో ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈరోజు ఏప్రిల్ 8, 2025 ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం పోషణ్ పక్వాడా లేదా పోషణ్ పక్వాడా. పోషణ్ మా ఇస్ డిఫరెంట్. పోషణ్ మా అనేది డిఫరెంట్, అది సెప్టెంబర్లో చూస్తాం ఎవ్రీ ఇయర్. పోషణ్ పక్వాడానేమో ఏప్రిల్లో చూస్తాము. సో డిఫరెన్స్ చూడండి. ఈ పోషణ్ పక్వాడా అని వింటాము ఒకసారి, పోషణ్ మా అని వింటాము, అది మాసము. మరి అదేంటి అంటే సో డిఫరెన్స్ ఇక్కడ చెప్తున్నాను. పోషణ్ పక్వాడా అనేది ఈ రోజు నుండి, పోషణ్ మా వచ్చేసి సెప్టెంబర్ మంత్లో జరిగే ఒక అవేర్నెస్. ఓకేనా? సో ఇక్కడ 7వ ఎడిషన్ పోషణ్ పక్వాడా 7th ఎడిషన్ అనేది ఈరోజు ప్రారంభమైంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పోషణ్ పక్వాడా అనేది అవేర్నెస్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం. ఇందులో భాగంగా పోషణ్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా పోషకాహారంపై అవగాహన, న్యూట్రిషియస్ ఫుడ్ దాని పట్ల అవగాహన, సమాజ భాగస్వామ్యంను పెంపొందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపాలను తగ్గించడమే లక్ష్యము. మరి ఇందులో 4 ప్రధాన అంశాలు ఈసారి 2025 ఇయర్ ఉంది కదా. సో పోషణ్ పక్వాడాలో భాగంగా 4 థీమ్స్ ఉన్నాయి. థీమ్స్ ఆఫ్ 2025 పోషణ్ పక్వాడా 4. ఆ 4 ఏంటో చూడండి. ఇక్కడ ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఇక్కడ చూడండి. మొదటి 1000 రోజులు గర్భధారణ నుండి 2 ఏళ్ల వయసు వరకు పోషణ అనేది కీలకము. ఎప్పుడైనా చూడండి, పిల్లలు జన్మించినప్పుడు ప్రసవ సమయంలో పోషణ అనేది ఇంపార్టెంట్. అండ్ పోషణ్ ట్రాకర్ దీని ద్వారా ప్రజల వినియోగాన్ని ప్రోత్సహించడము.
సీఎం ఎయిమ్ తీవ్రమైన పోషకాహార లోపాన్ని కమ్యూనిటీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళిక చేయడం. బాల్యంలో స్థూలకాయం నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడము. ఓకేనా. సీఎం ఎయిమ్ అంటే ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్. సో పోషణ పట్ల ఇవన్నీ ఇంత డెప్త్గా అవసరం లేదు, కాకపోతే ఏంటంటే నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్ బేసిస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి అడిగే అవకాశాలు ఉంటాయని ఇవన్నీ కూడా మీకు ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ముగిసిన పోటీ పరీక్షలు చూడండి, సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేవి ఒకప్పుడు అడిగేవారు, ఇప్పుడు స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. సో స్టేట్మెంట్స్లో భాగంగా ఇవన్నీ కూడా మీకు అడగవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, పోషన్ పక్వాడా పోషన్ మాకి డిఫరెన్స్ ఏంటంటే, పక్వాడా అంటే ఏప్రిల్లో 15 రోజులు ఉంటుంది, ఇప్పుడు 8 to 22 అన్న కదా. అదే పోషన్ మాహా అంటే సెప్టెంబర్ నెల రోజుల కార్యక్రమం, అవేర్నెస్, పోషణకి సంబంధించిందే, పోషకాహారం పట్ల అవగాహన గురించే. ఓకేనా. ఇక 2024 నాటికి భారతదేశంలో అటవీ భూముల ఆక్రమణపై ఎన్జిటికి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కేంద్ర ప్రభుత్వం ఇటీవల సమర్పించిన నివేదికలోని అంశాలు ఏంటో చూద్దాము. కామన్గా ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్ అనడం తరచు చూస్తూ ఉంటాం. అటవీ భూములను కబ్జా చేయడము, చెరువు భూములను కబ్జా చేయడము, ప్రభుత్వ భూములను కబ్జా చేయడం అనేది చాలాసార్లు మనం వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాం కూడా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో అడవులు అనేవి లంగ్స్ ఆన్ ద ఎర్త్లా పనిచేస్తాయి. మనము క్లోరోఫ్లోరోకార్బన్స్ కానివ్వండి, ఎమిషన్స్ ఉన్నాయి కదా, ఈ ఎమిషన్స్ అన్నీ కూడా వాటి నుండి మనల్ని కాపాడడానికి అడవులు ఇంపార్టెంట్, ట్రీ కవర్ అనేది ఇంపార్టెంట్. మరి అటువంటి ట్రీ కవర్ ఉన్న ఫారెస్ట్ని అక్రమంగా కబ్జా చేస్తున్నారు, వివిధ కారణాల కోసము. దానిపైన రిపోర్ట్ ఇక్కడ ఎన్జిటి అంటున్నారు కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాం, ఒక స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటంటే చట్టబద్ధ సంస్థ. కామన్ మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు వింటారు, కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటంటే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్ రూపంలో ఒక సంస్థ గురించో లేకపోతే కమిషన్ గురించో ప్రస్తావన ఉంటే కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 324 ఇందాక చెప్పాను. సో కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి చూసినప్పుడు ఆర్టికల్ ఏంటో చూడాలి. ఇక స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటంటే చట్టబద్ధ సంస్థ, రాజ్యాంగంలో ఉండదు కానీ పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టం ఆధారంగా ఏర్పడ్డాయి సంస్థలు, స్టాచ్యూట్ ఆధారంగా. మరి అలా చట్టబద్ధ సంస్థల గురించి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ చట్టం ఆధారంగా ఏర్పడైందో చూడాలి. ఎన్జిటి 2010 యాక్ట్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 2024 సంవత్సరం చివరి నాటికి ఆక్రమణకు గురైన అటవీ భూముల వివరాలను జాతీయ హరిత ట్రిబ్యునల్కి సమర్పించింది. వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు, ఇన్ని అటవీ భూములు ఆక్రమణకు గురైనాయి అని. అఫీషియల్ కేంద్ర ప్రభుత్వం సమర్పించిందంటే ఇంపార్టెంటే కదా. ఈ నివేదిక ప్రకారము 13,056 చదరపు కిలోమీటర్లు అటవీ భూములు ఆక్రమణకు గురైనాయి అంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఢిల్లీ, గోవా, సిక్కిం రాష్ట్రాల మొత్తం భూభాగం కన్నా ఎక్కువనంట. ఇంత అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఇక అటవీ ఆక్రమణలో అగ్రస్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్లో దాదాపు 5,460 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి ఆక్యుపై అయిపోయింది. నెక్స్ట్ అస్సాం 3,620 స్క్వేర్ కిలోమీటర్స్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఇక కొన్ని రాష్ట్రాలు ఇంకా కూడా నివేదిక సమర్పించలేదు. సో ఇక్కడ అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం అయితే మధ్యప్రదేశ్ టాప్లో ఉంది. ఓకేనా, చూడండి. ఇక మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం కన్సర్న్ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? భూపేంద్ర యాదవ్ గారు. రీసెంట్గా రామ్సార్ సైట్స్ ప్రకటన, ఇటువంటి సందర్భాలు మీకు చెప్పాను చాలాసార్లు. ఓకేనా, ఈ మంత్రిత్వ శాఖ 1985లో ఏర్పాటైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్థాపన 2010, పరిసరాల అటవీ రక్షణ కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానము. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది భారతదేశంలో 2006 అటవీ భూములపై పూర్వీకుల హక్కుల గుర్తించే చట్టము. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి డిఫెన్స్కి సంబంధించి 2026 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతంలో ప్రారంభం కాబోతోంది. అదేంటంటే ప్రాజెక్ట్ వర్షలో భాగంగా. ప్రాజెక్ట్ వర్ష దేనికి సంబంధించి అంటారు? డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ వర్ష అంటే ఏంటంటే భారత్లో తొలి అణు ఓడ నౌకాదళ స్థానం, అణు ఓడ నౌకాదళ ప్రాంతము. ప్రాజెక్ట్ వర్షాల భాగంగా న్యూ న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై 2026 రంబిల్లి ప్రాంతంలో. సో డిఫెన్స్ సంబంధించి సో భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రత్యేక న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ వర్ష
ఐఎన్ఎస్ వర్ష 2026లో ఆంధ్రప్రదేశ్లోని రంబిల్లి వద్ద ప్రారంభం కానుందంట. ఓకేనా. సో భూగర్భ బంకర్లు, స్ఫోటన నిరోధక నిర్మాణాలు మరియు ఆధునిక న్యూక్లియర్ భద్రతా వ్యవస్థలు ఇందులో భాగంగా ఐఎన్ఎస్ వర్ష యొక్క ప్రత్యేకతలు. ఓకేనా. ఇక ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంట్ గురించి మనం చాలాసార్లు వింటున్నాం. 2016లో కమిషనింగ్ చూసాము. మొదటి స్వదేశీ న్యూక్లియర్ సబ్మెరైన్ ఇది. సబ్మెరైన్ అంటే వాటర్ లోపల, కామన్గా షిప్ అంటే వాటర్ పైన ప్రయాణిస్తూ ఉంటుంది. సబ్మెరైన్ అంటే వాటర్ పైన మరియు సముద్ర లోపల, సముద్ర గర్భంలో ప్రయాణిస్తారు. మీరు గాజు మూవీ చూసే ఉంటారు అలా. ఐఎన్ఎస్ అరిగాడ్ 2023 K-15 మిసైల్తో 2వ సబ్మెరైన్. ఇక విశాఖపట్నం ప్రత్యేకత, భారతదేశంలో న్యూక్లియర్ సబ్మెరైన్ల నిర్మాణ కేంద్రము. ఇండియన్ ఓషన్ రీజన్లో చైనా, సో జిబూటీలో నావెల్ బేస్, పాకిస్తాన్ శ్రీలంకలో పోర్టు పెట్టుబడులు చేస్తుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ మరొకసారి ఒక టాపిక్ రివైజ్ చేస్తున్నాను. ఒక వర్డ్ ఇన్ స్పేస్. ఇన్ స్పేస్ ఫుల్ ఫామ్ యాక్రోనిమిక్ చాలాసార్లు చెప్పాను, అలవాటే ఉంటుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్ స్పేస్ 2020 సంవత్సరం కరోనా విపత్తుల పరిస్థితులు ఆ సమయంలో ఈ పదం అనేది మనం వింటున్నాం. అప్పటి నుండి భారత ప్రభుత్వం ఇనిషియేటివ్. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకు తోడు, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలు అద్భుతం. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇన్ స్పేస్ని ప్రారంభించాము. మరి దీని యొక్క ఫలితాన్ని కూడా చూస్తున్నాము. లాస్ట్ 2.5 years బ్యాక్ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతమని. ప్రైవేట్ రాకెట్ ప్రయోగం, కామన్గా రాకెట్ ప్రయోగం అంటే ఇస్రో చేసేది కదా, అలా ప్రైవేట్ సంస్థ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ప్రారంభ మిషన్ అని చెప్పేసి స్కై రూట్ ఏరోస్పేస్ వారు సాధించిన ఘనత. హైదరాబాద్ కేంద్రం పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్. సో ఇక్కడ దానికి మరింత అప్డేట్ ఇప్పటిక. ఓకేనా. కలాం 100 అనేది ఒక ఇంజన్, రాకెట్ ఇంజన్ టెస్ట్ని విజయవంతం చేస్తూ ఇటీవల ఏ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే స్కై రూట్ ఏరోస్పేస్. ఓకేనా. విక్రమ్ 1 రాకెట్కు కీలకం ఉందడు. విక్రమ్ 1 రాకెట్ అనేది ప్రైవేట్ రాకెట్, స్కై రూట్ ఏరోస్పేస్ వారు అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్ 1 రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఒక కీలక దశగా కలాం 100, గుర్తుపెట్టుకోండి, కలాం 100 ఇంజన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ని విజయవంతంగా చేశారంట. ఈ ఇంజన్ 3వ దశ కోసము రూపకల్పన చేయడం జరిగింది. రాకెట్లో 3rd స్టేజ్ ఉంటుంది, అందుకోసము టెస్ట్ సమయంలో దాదాపు 102 సెకండ్ల పాటు ఇంజన్ మండిందంట. ఓకేనా. చూడండి, విక్రమ్ 1 రాకెట్ 480 కిలోల పేలోడ్ను తక్కువ ఎత్తులో ఉన్న భూకక్షలోకి, లోయర్ ఎర్త్ ఆర్బిట్కి పంపగలుగుతుంది అంట. ఓకేనా. ఇక స్కై రూట్ ఏరోస్పేస్ 2018లో ప్రారంభమైన సంస్థ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. విక్రమ్ రాకెట్ అనగానే స్కై రూట్ ఏరోస్పేస్ గుర్తొస్తుంది. విక్రమ్ పేరు ఎవరిది? విక్రమ్ సారాభాయ్ గారి పేరిట చూస్తున్నాం. సో కలాం ఇంజన్ అనేది భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరుతో అభివృద్ధి చేసిన హై పర్ఫార్మెన్స్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ ఇంజన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటంటే భూమికి దగ్గరగా సుమారు 160 నుండి 2000 కిలోమీటర్ల మధ్య ఉండే కక్ష, ఎక్కువగా పేలోడ్ ప్రయోగాలకు ఉపయోగించబడుతుంది. ఓకేనా. ఇక భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రైవేట్ రాకెట్ పరీక్ష విజయవంతమనగా స్కై రూట్ ఏరోస్పేస్ వారు 2022 సంవత్సరంలో విక్రమ్ ఎస్ ప్రారంభ మిషన్. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఇంకొక అంశం, ఒక ఒప్పందము. దాదాపు 2385 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని రక్షణ శాఖ BELకి ఇచ్చింది. BEL రక్షణ శాఖ ఒప్పందము. బెంగళూరు కేంద్రం పనిచేస్తున్న BEL మరియు రక్షణ శాఖ మధ్య. ఎందుకు ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే MI-17 V5 హెలికాప్టర్స్ ఉంటాయి కదా, వాటి కోసం EW సూట్లను తయారు చేయడము. EW సూట్. సో MI-17 V5 హెలికాప్టర్ల కోసం EW సూట్ల తయారీ కోసము BEL సంస్థకు రక్షణ శాఖ ఎంత మొత్తంలో కాంట్రాక్ట్ ఇచ్చింది అంటారు. 2385 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ రక్షణ మంత్రిత్వ శాఖ వారు ఇచ్చారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL బెంగళూరులో ఈ ఒప్పందం అనేది కుదిరింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే MI-17 V5 హెలికాప్టర్ల కోసం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లను అండ్ విమానాల మాడిఫికేషన్ కిట్లు సరఫరా చేయడం అనేది ఉద్దేశము. ఓకేనా. అధునాతనమైన సూట్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ఉంచేలా. ఓకేనా. చూడండి, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక MI-17 V5 హెలికాప్టర్స్ మధ్యస్థ హెలికాప్టర్లు రష్యాలో తయారీ. MI అంటేనే రష్యా నుండి.
ఇక BEL మనకు బెంగళూరు కేంద్రంగా పనిచేసిన సంస్థ. EW సూట్ ఏదైతే ఉంటుందో శత్రువు రాడారు క్షిపణి బెదిరింపులు గుర్తించి జామ్ చేసి కౌంటర్ చేసి అధునాతన వ్యవస్థ. ఇక GI ట్యాగ్స్ తరచూ మనం వార్తలు చూస్తున్నాం. లాస్ట్ 1 వీక్లో దాదాపు 5 డేస్గా మనం GI ట్యాగ్స్ గురించే చూస్తున్నాము. సో దాదాపు ఎవ్రీడే వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి 7 ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటే వాటికి GI ట్యాగ్ అనేది వచ్చిందంట. GI ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఏదైనా ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా, ఒక వస్తువుకు ఒక ప్రాంతం ఆధారంగా ప్రత్యేకంగా గుర్తింపుని ఇవ్వడం. ఏ చట్టం ఆధారంగా? జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ చెన్నై కేంద్రంగా పనిచేసిన సంస్థ అలా ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ ఇస్తుంది. ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, వంటే కావచ్చు, పండించే పంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, తయారు చేసే బొమ్మలే కావచ్చు, బెవరేజెసే కావచ్చు, ఏదైనా. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా GI ట్యాగ్ అనేది వార్తల్లోకి వచ్చింది. నోలెన్ గురేర్ సందేశ్ అని చెప్పేసి ఒక స్వీట్, దాంతోపాటు ఇతర ప్రోడక్ట్స్ పేర్లు చూడండి సరిపోతుంది. అది స్వీటా లేకపోతే కాయగూరల కూరగాయల కాదు, జస్ట్ పేర్లు చూడండి. పశ్చిమ బెంగాల్కు ఇటీవల 7 కొత్త సాంప్రదాయ ఉత్పత్తులకు GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ వారు. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నోలెన్ గురేర్ సందేశ. ఇదేంటంటే జాగ్రత్తతో తయారు చేసే బెంగాలీ స్వీట్. ఇక మిగతా 6 ప్రోడక్ట్స్ ఏంటంటే బారుయిపూర్ గొవ్వా అంటే జామకాయ, అండ్ కామర్పుకూర్ వైట్ బొండే, ముర్షిదాబాద్ చానా బోరా, అండ్ బిష్ణుపూర్ మోతిచూర్ లడ్డు, అండ్ రాధుని పగల్ రైస్, మాల్దాని స్టారీ సిల్క్ యాన్. ఓకేనా? ఈ ప్రోడక్ట్స్ పేర్లు గుర్తుపట్టండి చాలు, అన్నీ గుర్తుపెట్టుకోకండి. ఎగ్జామినేషన్లో కనుక అడిగితే ఈ ప్రోడక్ట్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి, ఏ రాష్ట్రానికి సంబంధించి GI ప్రోడక్ట్స్ అంటారు, వెస్ట్ బెంగాల్. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా చపాటా మిర్చి మన తెలంగాణ వరంగల్కి సంబంధించి చూసాము. అట్ ద సేమ్ టైం రీసెంట్గా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమలపాకు కానివ్వండి, పూలహారం కానివ్వండి GI ట్యాగ్ పొందుతూ వార్తల్లోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం రీసెంట్గా సౌదాగిరి బ్లాక్ ప్రింట్ అని చెప్పేసి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఒక GI ట్యాగ్, ఇవన్నీ చూస్తున్నాం. ఓకేనా? చూడండి. ఎస్. ఇక భారత్లో జంతు జాతులకే ఎక్కువ ప్రమాదం ఉంది అని చెప్పేసి గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024 నివేదిక ఓల్డే, కానీ రీసెంట్గా దీనిపైన చర్చ అనేది జరిగింది. ఈరోజు కూడా మీరు చూడవచ్చు, మన తెలుగు పేపర్ సాక్షి పేపర్లో దీని గురించి ఇచ్చారు, ఇన్ఫోగ్రాఫిక్స్లో ఇచ్చారు, చూడండి. ఓకేనా? గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశంలో మొక్కల కంటే జంతు జాతులకే ఎక్కువ ప్రమాదం ఉన్నట్టు వెల్లడైంది. సాధారణంగా అభివృద్ధి, కాలుష్యం, ప్రకృతి విపత్తుల వల్ల మొక్కలకు నష్టం జరుగుతుందని భావించిన ఈ నివేదిక ప్రకారం క్షీరదాలు, చేపలు, ఉభయచరాలు అధికంగా ముప్పులో ఉన్నాయంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ప్రపంచవ్యాప్తంగా భారత ర్యాంక్ ఎలా ఉంది, ముప్పు కలిగిన ప్రాంతం ఏంటో చూద్దాము. సో విభాగం మొక్కలకు సంబంధించి మొత్తం జాతులు 45,000 జాతులు. ప్రపంచ ర్యాంకు 3వ స్థానము. ముప్పు కలిగిన శాతం వచ్చేసి 0.9%. చేపలు వచ్చేసేసి 2666లో 10వ స్థానము. సో ఇవి ఈ ర్యాంకింగ్ చూడండి సరిపోతుంది. ఓకేనా? జస్ట్ ఇది మీకు ఓల్డ్ టాపికే, కాకపోతే ఏంటంటే మరొకసారి మనకు ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, ఎంత ఇంపాక్ట్ ఉంది, వేటికి ఎలా ఇంపాక్ట్ ఉంది అని చెప్పేసి. గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశంలో మొక్కల కంటే జంతు జాతులకే ఎక్కువ ప్రమాదం ఉన్నట్టు చెప్పారు. కాబట్టి ఇది కారణాలు ఏంటని కూడా ఇక్కడ చెప్పాను. ఓకేనా? IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్, దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి గ్లాండ్, స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. 1948లో ఏర్పాటైంది. వీళ్ళు IUCN వారు రెడ్ లిస్ట్, రీసెంట్గా గ్రీన్ లిస్ట్ ఇలాంటివి చూస్తున్నాం కదా, అంతరించిపోతున్న జీవజాతుల గురించి ప్రత్యేకంగా వాళ్ళు జాబితాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. భారతదేశంలో హాట్స్పాట్స్ ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ రీసెంట్గా ఐవోనియన్ దీవులు, ఐలాండ్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. అక్కడ ఒక పురాతన లేదంటే ఫస్ట్ ఏన్షియంట్ గ్రీక్ థియేటర్ని కనుగొనడం జరిగింది. రీసెంట్గా ఫస్ట్ ఏన్షియంట్ గ్రీక్ థియేటర్ కనుగొనడంతో వార్తల్లోకి వచ్చిన ఐయోనియన్ దీవులు ఎక్కడ అంటారు? గ్రీస్కి సంబంధించి. ఓకేనా? సో ఇక్కడ లెఫ్కడా అనే ఒక ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ ఈ కనుగొనడం అనేది వార్తల్లోకి వచ్చింది. ఐవోనియన్ సీలో ఉండే దీవులు. ఓకేనా? మనకు గ్రూప్స్ ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు, అంతకు మించిన ఎగ్జామినేషన్లో UPSC లాంటి ఎగ్జామినేషన్లో ఇలాంటివి ఎక్కువగా అడగవచ్చు. ఓకేనా? సో లెఫ్కడాలో ఐవోనియన్ దీవుల్లో మొదటి పురాతన గ్రీక్ థియేటర్ అనేది
కనుగొనబడింది. సో ప్రాంతం చూస్తే సరిపోతుంది. దేశం వచ్చేసి గ్రీస్, రాజధాని వచ్చేసి ఏథెన్స్, కరెన్సీ వచ్చేసి యూరో. సో టైం ఎక్కువ అవుతుంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు, కానీ టైంని కన్సిడర్ చేయకండి. మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్, విఆర్ఓ, విఏఓ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఎస్ఎస్సి, సిజిఎల్, నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్, ఆర్ఆర్బీ కానివ్వండి, యూపీఎస్సి కానివ్వండి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఏ పోటీ పరీక్షలను కూడా కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కాబట్టి అన్ని పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ మీకు ఇస్తున్నాను. ఈ ఒక్క కరెంట్ అఫైర్స్ చూడండి, మీకు నేను ఇచ్చే కోర్సెస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానివ్వండి, ఇవన్నీ చూడండి. మీకు ఇక కరెంట్ అఫైర్స్ సంబంధించి 100% ఎక్కడ కూడా ఒక్క మార్కు కూడా కోల్పోయే అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకు. మీకు అదనపు సమాచారాన్ని కూడా ఇస్తున్నాను. ఇక CA 360 అని చెప్పేసి సెగ్మెంట్ వైజ్గా 20 సెగ్మెంట్స్లో కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. మోస్ట్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్ చాలాసార్లు చెప్తున్నాను. సో యాప్ ఇన్స్టాల్ చేసి కరెంట్ అఫైర్స్ని ఎలా ఇస్తున్నానో చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ని సింగిల్ సబ్జెక్ట్లో కాకుండా జనరల్ స్టడీస్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా ఏదో కరెంట్ అఫైర్స్ చదివితే 20-25 మార్కులు కాదు. కరెంట్ అఫైర్స్ డెప్త్గా నేర్చుకొని జనరల్ స్టడీస్ జీకేతో లింక్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం మార్క్స్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రావచ్చు. ఓకేనా? సో రీసెంట్గా కొన్ని అంచనాలు గూగుల్ డీప్ మైండ్ వారు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. హెచ్చరిక ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద కదా. ఆ కృత్రిమ మీద కంటే కూడా అడ్వాన్స్ అదేంటిది రీసెంట్గా AGI అనేది వార్తల్లోకి వస్తుంది. మానవుడి మేధస్సును మించిపోబోతోంది 2030 నాటికి అని చెప్పేసి ఒక హెచ్చరిక. సో అదేంటో చూడండి. సో AGI అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సేమ్ మనిషితో సరిసమానంగా ఆలోచించగలుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఇచ్చే కమాండ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ AGI అనేది బహుళ పనులను చేస్తుంది, వివిధ కోణాలు ఆలోచిస్తుంది. సింపుల్గా మానవ మెదడుకి ఏమాత్రం కూడా తగ్గదు. సో AGI 2030 నాటికి మానవులతో సమానమైన లేదా ఎక్కువ మేధస్సుతో అభివృద్ధి చెంది మానవాళికి ప్రమాదం కలిగించే అవకాశం ఉందని గూగుల్ డీప్ మైండ్ వారు తాజా పరిశోధన రూపంలో హెచ్చరిస్తున్నారు. AGI వల్ల వచ్చే ముప్పులను వాళ్ళు 4 ప్రధాన కేటగిరీలుగా విభజించారంట. అదేంటంటే డేటా మిస్యూజ్, సమాచార దుర్వినియోగం జరగవచ్చు, మిస్ అలైన్మెంట్, మిస్టేక్స్, స్ట్రక్చరల్ రిస్క్. ఓకేనా? చూడండి. AGI అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థ అవసరమని డీప్ మైండ్ CEO గారు రీసెంట్గా చెప్తున్నారు. మీకు ఇదంతా టాపిక్ ఈరోజు నేను న్యూస్ పేపర్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ సోర్స్ అయితే తీసుకుంటాను. ప్రతి ఒక్కరు మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు వాట్సాప్ లింక్ని కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, కామెంట్ బాక్స్లో మీకు వాట్సాప్లో పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఎస్. AGI అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుత AI సాధారణంగా టాస్క్ స్పెసిఫిక్గా పనిచేస్తుంది. ఇచ్చిన టాస్కే చేస్తే ఎగ్జిక్యూటివ్ అంటే మనం ఇచ్చిన నిర్దేశాన్ని చేస్తుంది. కానీ AGI అంటే తదుపరి స్థాయి, నెక్స్ట్ లెవెల్, ఇది టాలెంట్. ఓకేనా? ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాల ద్వారా మానవ మేధస్సు. ఓకేనా? గూగుల్ డీప్ మైండ్ అనే సంస్థ కదా ఈరోజు హెచ్చరిస్తుంది. ఆ సంస్థ 2010లో ఏర్పాటైంది, లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. చూడండి. ఓకేనా? అండ్ మీకు ఈ అదనపు సమాచారం నేను ఏదైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓవరాల్గా అంతా చెప్తున్నాను. ఏదైతే మరింత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా కూడా మీరు PDFలో చూడండి. ఓకేనా? ఇక నెక్స్ట్ అంతర్దృష్టి అనే ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ప్రారంభమైంది. అంతర్దృష్టి సింపుల్గా చెప్పాలంటే విజువల్ ఇంపేర్డ్ లేదా దృష్టి లోపము ఉన్నవాళ్ళు లేదా కంటి చూపు లేని వారు ఎవరైతే ఉంటారో వారు ఎలా జీవించగలుగుతున్నారు, వారు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారు, అంధకారం, బ్లైండ్, డార్క్, అలాంటి ఒక డార్క్ రూమ్ని ఏర్పాటు చేశారు. అంతర్దృష్టి పేరుతో ఒక డార్క్ రూమ్ని ఏర్పాటు చేశారు. డార్క్ రూమ్లో ఏం చేశారంటే చీకటి, ఎటువంటి చిన్న వెలుతురు కూడా కనబడని ఒక చీకటిలో, మన కన్నుల్లో చూడలేం చీకటిలో, అలాంటి ఎక్స్పోజర్తో సింపుల్గా చెప్పాలంటే ఈ దృష్టి లోపం ఉన్న వాళ్ళు, కంటి చూపు లేని వారు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పట్ల ఎంపతిని క్రియేట్ చేయడానికి ఉద్దేశించబడిన ఒక అవగాహన కార్యక్రమం. సింపుల్గా అంతర్దృష్టి రీసెంట్గా ప్రారంభమైంది. అంతర్దృష్టి అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ డార్క్ రూమ్ సెన్సరీ స్పేస్ డిజైన్ టు లెట్ ఇండివిజువల్స్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ డార్క్నెస్. ఉదాహరణకు ఆ డార్క్లోకి వెళ్ళామనుకోండి, మన కళ్ళు ఉన్నా కూడా ఏమీ చూడలేము. మరి అలాంటిది బ్లైండ్ పీపుల్ పాపం ఎలా ఉంటారో అది అర్థం చేసుకోవడము. సెన్సరీ ఎక్స్పీరియన్స్ రూమ్ ఫర్ విజువల్ డిజేబిలిటీ అవేర్నెస్. విజువల్ డిజేబిలిటీ పట్ల అవగాహన కల్పించడానికి ఒక సెన్సరీ రూమ్ని రీసెంట్గా ఏర్పాటు చేశారు. టు ఫాస్టర్ ఎంపతి అండ్ రేజ్ పబ్లిక్ అవేర్నెస్. సో ఎవరైతే బ్లైండ్ ఉంటారో వాళ్ళ పట్ల అవగాహన కల్పించాలి, వాళ్ళ పట్ల ఎంపతిని క్రియేట్ చేయాలని చెప్పేసి
ఇచ్చారు. ఓకేనా? ఎవరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్ వారు ఏర్పాటు చేశారు నిన్నటి రోజున. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో దివ్యాంగులకు సంబంధించి, దివ్యాంగులు అనాలి, వికలాంగులను అదుటి వాళ్ళు అనకూడదు, లేదా పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనండి. వాళ్ళ కోసం దేశంలోని అత్యున్నతమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 41 లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 41లో భాగంగా వృద్ధుల సంక్షేమము, దివ్యాంగుల సంక్షేమము, యువతకు సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించడం ఇవన్నీ చూస్తాము. దివ్యాంగులకు సంబంధించి ఎక్కువగా ఏ మంత్రిత్వ శాఖ వార్తల్లోకి వస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అండ్ దివ్యాంగులకు సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో అమలుతున్న చట్టాల గురించి కూడా ఇంపార్టెంటే. ఏంటంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995లో వచ్చింది. తర్వాత రీసెంట్గా దివ్యాంగుల సంరక్షణ చట్టం 2016. ఈ చట్టాల పట్ల అవగాహన ఉండాలి. ఏదైనా చట్టం గురించి చూస్తే కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టము. ఎస్, రీసెంట్గా ఇలాంటి ఒక డార్క్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఎవరి సహకారంతో ఏర్పాటు చేశారు ఈ సంస్థ వారు అంటే నేషనల్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ వారి భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. అంతర్దృష్టి అనేది ఒక చీకటి గది. ఓకేనా? సో ఎస్, దివ్యాంగుల సాధికారత విభాగం, డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో మన భారతదేశం నుండి మొట్టమొదటిసారి వరల్డ్ బాక్సింగ్లో బంగారు పతకం గెలిచి రికార్డ్ సృష్టించారు బాక్సరు. తన పేరు ఏంటి అంటారు? హితేష్ గులియా. ప్రత్యేకత ఏంటి? వరల్డ్ బాక్సింగ్ కప్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ బాక్సర్. ఇప్పటివరకు ఎవరు కూడా గెలవలేదు, ఇప్పుడు గెలిచారు. మొట్టమొదటి పర్సన్ కాబట్టి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ సంబంధించి. మరి ఎక్కడ జరిగింది ఈ టోర్నీ అంటే వరల్డ్ బాక్సింగ్ టోర్నీ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లోని ఫోస్డో ప్రాంతంలో బ్రెజిల్ ఆతిథ్యంలో జరిగింది. సో హితేష్ గులియా పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన హితేష్ గులియా ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి అంటారు? ఏ క్రీడ? బాక్సర్. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ టోర్నీలో భారత్ మొత్తం 6 పథకాలను గెలుచుకుంది. ఇక 2028 లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్ ఉంటాయి కదా, అంతకుముందు మనకి ఇది ఒక ఎనర్జీ ఇచ్చే అంశంగా చూడవచ్చు. ఓకేనా? ఎవరు నిర్వహించారు ఈ టోర్నమెంట్ అంటే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వారు నిర్వహించారు. ఇక నెక్స్ట్ ఈరోజు ప్రశ్న. ఇటీవల మార్చ్ 28 రోజున మనం చూసాము సివియర్ ఎర్త్క్వేక్ థాయిలాండ్, మయన్మార్ ఈ ప్రాంతం పైన ఎంత ప్రభావం చూపించిందో. ఆ పరిస్థితుల్లో మయన్మార్ దేశానికి, తీవ్ర భూకంప ప్రభావిత దేశమైన మయన్మార్ దేశానికి సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? మనకి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ కానివ్వండి, సహాయక చర్యల్లో భాగంగా ప్రారంభించిన ఆపరేషన్స్ కానీ ఇంపార్టెంట్. సో మనకి రీసెంట్గా మయన్మార్, థాయిలాండ్ అక్కడ 7.7 రిక్టర్ స్కేల్ పైన తీవ్రతతో భూకంపం అనేది వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో ఆపరేషన్ పేరేంటో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు. సో మీకు రేపటి రోజున నేను క్లారిటీతో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ సమాధానము మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ నేను ఇచ్చే ప్రశ్నలు మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఇవే ప్రశ్నలు చూడవచ్చు, లేదా ఈ టాపిక్ నుండి రావచ్చు. ఇక్కడ మీకు ప్రాక్టీస్ అయిపోతే అక్కడ క్లారిటీతో, కాన్ఫిడెన్స్తో ఆన్సర్ని గుర్తించగలిగే పొజిషన్లో ఉంటారు. మీకు ప్రాక్టీస్ అవ్వాలని ఇలా చేస్తున్నాను నేను. ఓకేనా? సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, భారత్ నేపాల్ సుప్రీంకోర్టు మధ్య MOU. నెక్స్ట్ ADR రిపోర్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఈరోజు హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన ఒక సదస్సు, ముద్రా యోజన అండ్ పోషన్ పక్వాడా అనేది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అటవీ ఆక్రమణకు సంబంధించిన గణాంకాలు. అండ్ న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 వరకు ఏర్పాటు. నెక్స్ట్ స్కై రూట్ ఏరోస్పేస్ కలాం 100 స్టాటిక్ ఫైర్ టెస్ట్ విజయవంతమనే అంశం వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ బెల్కి రక్షణ శాఖ ఒప్పందం 2,385 కోట్ల రూపాయల విలువైన EW సూట్లను తయారు చేయడము. అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 7 ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ అని. అండ్ భారత్లో జంతు జాతులకే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి నివేదికలు. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక దీవి ప్రాంతము గ్రీస్కి సంబంధించి. అండ్ గూగుల్ డీప్ మైండ్ ప్రపంచానికి ఇస్తున్న హెచ్చరిక AGI విషయంలో. అండ్ నెక్స్ట్ అంతర్దృష్టి డార్క్ రూమ్కి సంబంధించి అవగాహన కల్పించడము.
అండ్ హితేష్ దులియా ఇటీవల వార్తల్లోకి వచ్చాడు. వరల్డ్ బాక్సింగ్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ బాక్సర్గా చరిత్ర సృష్టించాడు. అండ్ ఇటీవల మార్చ్ 2025లో తీవ్ర భూకంప ప్రభావిత దేశమైన మయన్మార్ దేశానికి సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. సో ఏమైనా మిస్లీనియస్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.